సో నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో యానిమీ న్యూస్ అనమాట. అది నా మూవీ న్యూస్లో చెప్పేటోని కదా అంటే ఇయర్స్ రెండింటిని కలిపి చెప్పేటోని లెంత్ ఎక్కువైపోతుంది అనేసి మూవీ న్యూస్ సపరేట్, యానిమీకి సంబంధించిన న్యూస్ సపరేట్ అయితే తీసుకొస్తున్నాయి. సో ఇక్కడ యానిమీ న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ మూవీ న్యూస్, పబ్లిక్ టాక్స్, యానిమీ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మాత్రము యూగియో గో రష్ యానిమీ ఏదైతుందో 30th మార్చ్కి ఎండ్ అయిపోతుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసారు అనమాట. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు యూగియో సిరీస్ నచ్చిన వాళ్ళు ఉంటే ఇట్లా లాస్ట్ ఎపిసోడ్ అయితే స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే మూన్ రైజింగ్ అనే యానిమీకి సంబంధించిన రివీల్ అయితే అయిపోయింది అనమాట. కొన్ని క్యాస్ట్లు వీటి గురించి రివీల్ అయితే చేసారు, అంటే వాయిస్ ఓవర్స్ ఇస్తారు యానిమీ క్యారెక్టర్స్కి. అండ్ ఇది వచ్చేసరికి అయితేనేమో ఏప్రిల్ 10th డెబ్యూ అయితే చేస్తున్నామంటే ఎక్కడంటే మీరు నెట్ఫ్లిక్స్లో చెక్ చేసుకోవచ్చు ఈ యానిమీ మూన్ రైజింగ్ అని. సో కాన్సెప్ట్ బాగుంది భయ్, నేను ఎక్కువ రివీల్ చేయదలుచుకోలేను, మళ్ళీ మిస్ అయితే స్పాయిలర్ అవుతుంది కాబట్టి ఒకసారి చూడండి. ఏప్రిల్ 10th నెక్స్ట్ మంతే కాబట్టి ఒక 10-15 రోజులు ఆగుతాయి కదా, మీరే చూసుకోవచ్చు. దాని తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వన్ పీస్కి సంబంధించింది. సో వన్ పీస్ ఎగ్ హెడ్ పార్ట్ 2లా కొత్త ఓపెనింగ్ సాంగ్ వస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేసిరు అన్నమాట భయ్. సో ఎగ్ హెడ్ ఏదైతుందో నెక్స్ట్ వీక్ లైక్ ఐ థింక్ ఏప్రిల్ అనుకుంటా, ఏప్రిల్ 5th కోవచ్చు కొత్త ఎగ్ హెడ్ ఆర్క్ పార్ట్ 2 వస్తుంది. కొత్త ఎపిసోడ్స్ చాలా రోజులు ఆపిరు అనమాట భయ్. సో ఇప్పుడు నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం కూడా చూసుకుని కొత్త ఓపెనింగ్ సాంగ్ అయితే వస్తుంది. అఫీషియల్ వన్ పీస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా అవైలబుల్ ఉంది, మీరు ఒకవేళ చెక్ చేయకపోతే ఇట్లా చెక్ చేయండి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రోరిన్ కెన్షిన్ గురించి అయితే మనకు అందరూ తెలిసిందే కదా యానిమీ. దానికి 3rd సీజన్ యొక్క అప్డేట్ వచ్చింది. మీకు అందరికి తెలిసిందే కదా, రోరిన్ కెన్షిన్ సీజన్ 1 సీజన్ 2 చాలా మంచి హిట్ అయినాయి. ఆబ్వియస్గా ఇది పాత సిరీస్, ఇది దాన్ని రీమేక్ చేశారు. సో ఇప్పుడు మాత్రం మంచి అప్డేట్ అనుకోవచ్చు భయ్. ఎవరైనా సమ్మరాకి ఫ్యాన్స్ ఉంటాయి ఇట్లా లైక్ 18s 19sకి సంబంధించింది కావాలనుకుంటే రోనికి చూసుకోవాలంటే ఇది యానిమీ జర బాగానే ఉంటుంది. సమ్మర్ ఇలాంటి ఫీల్ అయితే రాకపోవచ్చు, కానీ కొంచెం స్టోరీ వైజ్ నాకైతే జర మంచిగా అనిపిస్తాం, వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే సకమోటో డేస్ అని ఉంటుంది. సో ఒక అసాసిన్ అతని అసాసిన్ లైఫ్ స్టైల్ని వదిలేసి ఒక షాప్, కిరాణా కొట్టు షాప్ లాగా పనిచేస్తుంటాడు. అతని లైఫ్ మీద బేస్ చేసుకొని సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. సో అతనికి సెకండ్ పార్ట్ విజువల్స్ అయితే బయటపడ్డాయి అనేసి అయితే అంటారు భయ్. సో ఆబ్వియస్గా ఫస్ట్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ పార్ట్లో కూడా వస్తుంది. సో ఎలా ఉండబోతుంది అంటే భయ్ నెక్స్ట్ ప్యాక్ ఉండబోతుంది. ఒకవేళ ఇట్లా మీరు వన్ పంచ్ చూసారు కదా, సో వన్ పంచ్కి వన్ పంచ్ లాగానే ఉంటుంది. మన మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే సకమోటో ఉంటాడో అతనికి ఎక్స్ట్రీమ్ లెవెల్ స్కిల్స్, ఎక్స్ట్రీమ్ ఫిజికల్ ఎబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ ఇట్లా మీరు వన్ పంచ్ చూసిరంటే ఇది మాత్రం చూస్తే ఎంజాయ్ చేస్తారనమాట. అంత కామెడికల్గా ఉంటుంది అండ్ ఆల్సో పరంగానే అంత యాక్షన్ కూడా ఉంటుంది. సో రెండింటి పరంగా కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన మై హీరో అకాడమియా యానిమీకి సంబంధించిన ఫైనల్ సీజన్ యొక్క అన్వీల్ చేసామని ట్రైలర్ విజువల్స్ తీసుకొచ్చారు. సో ఫైనల్ సీజన్ అంటారు భయ్, ఏందన్నా నువ్వు ఫైనల్ సీజన్ అంటున్నావు అంటే ఇక ఏం చేస్తాం భయ్, ఎప్పటి నుంచో వస్తుంది. స్టిల్ నేను సీజన్ 1 కంప్లీట్ చేయలేదు తెలుసా, మీరు నమ్ముతారో నమ్మరో. సీజన్ 1 ఒక 4-5 ఎపిసోడ్లు ఇంకంప్లీట్ ఉన్నాయి నాకు. స్టిల్ క్రంచీ రోల్ కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది, కానీ ఇంకా కంప్లీట్ చేయలేకపోయినా సబ్స్క్రిప్షన్ పెట్టుకొని కూడా అట్లనే నడుస్తుంది. మీరు చూసిరా లేదా? మై హీరో అకాడమియా మాత్రం ఒక బాయ్కి పవర్స్ లేకపోతే ఇట్లా అబిలిటీ పవర్స్ వచ్చినప్పుడు, సూపర్ హీరో పవర్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు, అతని లైఫ్ ఎట్లా స్ట్రగుల్ అవుతుంది, ఫ్రెండ్స్ ఎలా సపోర్ట్ చేస్తారనే దాని మీద బాగుంటుంది భయ్, చూడండి అనేసి అయితే ఒక చిన్న రిక్వెస్ట్. బాగుంటుంది. ఫైనల్ సీజన్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ ఐ థింక్ అక్టోబర్లో మనకి స్టార్ట్ అవుతుంది అనేసి అయితే అంటారు అనమాట. ఎయిరింగ్ అక్టోబర్ అనేసి అయితే 2025-10 అని పెట్టారు. సో అక్టోబరే. సో అక్టోబర్ దాకా మనం వెయిట్ చేయాల్సింది అనమాట. సో బై నెక్స్ట్ చూసుకుంటే ఐ వాజ్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఏ 7th ప్రిన్స్ అని ఒక యానిమీ అయితే మనకు అందరు తెలిసిందే కదా. సీజన్ 1 చాలా హిట్ అయిపోయింది. ఈవెన్ ఆ సిరీస్ మీకు యూట్యూబ్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో కూడా అవైలబుల్ ఉండే. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా లైక్ క్రంచీరోల్లో కూడా అవైలబుల్ ఉండే కదా. సో ఈ యానిమీకి సంబంధించిన సెకండ్ సీజన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, జూలైలో వస్తుందంటే దానికి సంబంధించిన టీజర్ ప్రోమో వీడియో వచ్చింది, కొన్ని విజువల్స్
అడిషనల్ కొంచెం గ్లిమ్స్ లాంటివి అయితే ఇచ్చారు. ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ ఉండబోయే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఏంజిల్ని కూడా చూపించారు అనమాట. సో ఆ ఏంజిల్ యొక్క మిస్టరీ ఏందనేసి అయితే చూడాలి. ఎందుకంటే ప్రీవియస్ దాంట్లోనేమో మనకి డీమన్స్ అన్నట్టు వాళ్ళని చూపించారు కదా. సో ఈ టైం ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎక్కడ పోతాడో తెలియదు కాబట్టి మనమైతే వెయిట్ చేయాలన్నమాట భయ్. అండ్ ఇవి ఇవాళ ఉన్న యానిమే న్యూస్కి సంబంధించిన నాకు అప్డేట్స్. యానిమే న్యూస్ బై ఏమనుకోకండి, కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. వీక్లీ 1-2 యానిమే న్యూస్ వీడియోస్ అయితే తీసుకొస్తాను, ఏమనుకోకండి. అండ్ ఇవన్నమాట బై యానిమే న్యూస్కి సంబంధించిన అప్డేట్స్. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.